మనం క్రితం క్లాసులో నేర్చుకున్నవి ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం. వాట్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. వాట్ ఆర్ హోల్ నెంబర్స్? అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్తో పాటు 0 ఇంక్లూడింగ్ 0 and all positive numbers are called whole numbers. Now what are integers? Integers అంటే whole numbers plus negative numbers అన్నీ కలిపి మనకి సుమారు -4, -3, -2, -1, 0, 1, 2 and so on. అంటే ఇంటీజర్స్ అంటే నెగటివ్ నెంబర్స్, 0 and positive numbers all together are called integers. Now what are prime numbers? ప్రైమ్ నెంబర్ అంటే దానికి ఫ్యాక్టర్స్ ఆ నెంబరు అంటే సేమ్ నెంబరు ప్లస్ ద నెంబర్ 1 ఇట్ సెల్ఫ్, అటువంటి వాటినే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. వీటికి ఫ్యాక్టర్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 2కి ఫ్యాక్టర్స్ ఎదర్ 1 and 2, అలాగే 3కి 1 and 3, 7కి 1 and 7 and so on. వాట్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ కానివి అన్నీ కూడాను కాంపోజిట్ నెంబర్సే. అంటే కాంపోజిట్ నెంబర్స్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 12 and so on. 6 కనుకైతే 1, 2, 3, అలాగే 8 కనుకైతే 1, 2 అండ్ దెన్ 4 కూడా వస్తుంది, కానీ మనం కోప్రైమ్ మాత్రమే తీసుకోవాలి. అలాగే 3, 9, 1, 3, అలాగే 12, 1, 3, 4. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. నౌ వాట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్? A number which can be expressed in the form of P by Q, where P and Q are integers and Q is not equal to 0. 2 by 3, -2 by 3, -5 by 4, 0, 7 by 9, etc. Remember, 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఎందుకంటే 0ని మనం 0/1గా రాయొచ్చు. ఆల్ ఇంటీజర్స్ అంటే ఇట్ మే బి ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ఆల్ ఇంటీజర్స్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషనల్ నెంబర్. ఎందుకంటే ఏ డిజిట్ తీసుకున్నా సరే, ఇఫ్ యూ టేక్ 2/1, 7, 7/1, 13, 13/1, వీటన్నింటిని కూడా మనం P by Q ఫామ్లో రాసుకోవచ్చు. ఓకే. నౌ వాట్ ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్? నెంబర్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P by Q. రైట్ √2, √3, √5, √7 వీటిని మనం P by Q ఫామ్లో రాయడానికి వీలు పడదండి. వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. వీటి గురించి మనం డీటెయిల్గా కాసేపట్లో మనం నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ నెంబర్? Say for example, if you take 1/2, the value of 1/2 is 0.5. And ఇక్కడ the decimal part, if the decimal part is terminating, దీన్నే terminating decimal అంటారు. అలాగే say for example 5/2, దీని యొక్క it can be written as 2.50. అంటే the terminating part, ఇక the decimal part of this is terminating, అంటే దీనికి కంటిన్యూటీ ఉండదు, దీంతో ఇది ఆగిపోయింది, స్టాప్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ టెర్మినేటింగ్ డెసిమల్. అలాగే మరొక ఎగ్జాంపుల్ 7/16, ఇట్ ఈస్ 0.4375. హియర్ ఇట్ హ్యాస్ టెర్మినేటెడ్. అంటే దీని యొక్క రిమైండర్ 0 వస్తుందండి, గుర్తుంచుకోండి. టెర్మినేటింగ్ డెసిమల్ మీన్స్ వన్స్ యూ హ్యావ్ డన్ ది డివిజన్, its remainder will be 0. Okay. Now
వాట్ ఈజ్ ఎ రికరింగ్ డెసిమల్? ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్ అనుకున్నాము. రికరింగ్ డెసిమల్ అంటే డెసిమల్ పార్ట్ విల్ బి రిపీటింగ్. దీన్నే రిపీటింగ్ డెసిమల్, రికరింగ్ లేదా రిపీటింగ్ డెసిమల్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.666 అండ్ సో ఆన్. దీన్నే మనము 0.6 అని రాసి పైన ఒక డాష్ అని రాస్తాం. అంటే డాష్ అంటే ఇట్ ఈజ్ రికరింగ్, అంటే రికరింగ్ అవుతూ ఉంటుంది, రిపీటింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని రిపీటింగ్ డెసిమల్ లేదా రికరింగ్ డెసిమల్ అంటారు. అలాగే మరొక ఎగ్జాంపుల్ 4/15 దిస్ ఈజ్ 0.26 బార్. అంటే 4/15లో 2 ఏమో నాన్ రికరింగ్ పార్ట్ ఆఫ్ ది డెసిమల్, 6 ఏమో రికరింగ్ పార్ట్ ఆఫ్ ది డెసిమల్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 4/15 ఈజ్ కూడా 0.266 మీద బార్ ఉన్నది అంటే 6 ఈజ్ రిపీటింగ్ అండ్ 2 ఈజ్ ద నాన్ రిపీటింగ్ పార్ట్ ఆఫ్ ది డెసిమల్. ఇది తర్వాత మీకు డీటెయిల్గా వస్తాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇప్పుడు పైన ఉన్నదే ఇదే వస్తుందండి. అంటే రికరింగ్ డెసిమల్కి నాన్ రికరింగ్ డెసిమల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందుకే మీకు ఆ డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పడం కోసమే రెండు రాశాను. నాన్ టర్మినేటింగ్ అంటే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సే ఇందాక పై ఎగ్జాంపుల్లోనే 2/3 ఈజ్ ఈక్వల్ టు 0.6 బార్. అలాగే 4/15 ఈజ్ ఈక్వల్ టు 0.26 బార్. ఇక్కడ 6 ఈజ్ కాల్డ్ ద నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ పార్ట్. అలాగే ఇక్కడ కూడాను 6 ఈజ్ కాల్డ్ ద నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం షార్ట్ కట్లో మెథడ్ని నేర్చుకుందామండి. తర్వాత నేను ఇంకోటి కూడా డీటెయిల్గా కూడా నేను చూపిస్తాను. ప్రస్తుతం దిస్ ఈజ్ ద షార్ట్ కట్ మెథడ్. సే 0.2 బార్. ఇక్కడ 0.2 బార్ అంటే ఇక్కడ 2 ఈజ్ ఏ రికరింగ్ డెసిమల్. సో మనకి ఇక్కడ రెండు పార్ట్లు ఉంటాయి. ఒకటేమో రికరింగ్ పార్ట్, ఇంకొకటి నాన్ రికరింగ్ పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1.23 బార్. ఇక్కడ నాన్ రికరింగ్ పార్ట్ అంటారు ఇది. ఇక్కడ 2 ఏమో రికరింగ్ పార్ట్ ఆఫ్ ది డెసిమల్, ఇక్కడ 3 ఏమో రికరింగ్ పార్ట్, 2 ఈజ్ నాన్ రికరింగ్ పార్ట్. ఇది ఎలా చేయాలో చూద్దాం. 0.2 బార్ ఉన్నప్పుడు 2 ఈజ్ రికరింగ్ కదా. ఇక్కడ ముందు 2 ఒకటి షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాను. డెసిమల్ పార్ట్ వేసుకొని రికరింగ్ డెసిమల్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఈజ్ ద ఓన్లీ 1 డిజిట్ కాబట్టి 19 మాత్రమే వేసుకోవాలి. సో దీంతో ఇదే ఆన్సర్. 2 బై రికరింగ్ డిజిట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని 9s వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది చూద్దాం. 0.23 బార్. ఇక్కడ 23 బై రికరింగ్ డెసిమల్లో 2 డిజిట్స్ ఉన్నాయండి. 2, 3 2 ఉన్నాయి కాబట్టి 23/99. ఓకే. అలాగే 1.2 బార్. ఇందులో మనకి మొత్తం నెంబర్ అంతా కూడా వేసుకోవాలి. 12 మైనస్ నాన్ రికరింగ్ పార్ట్ 1 బై రికరింగ్ పార్ట్లో అంటే ఓన్లీ డెసిమల్ పార్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. డెసిమల్లో రికరింగ్ పార్ట్ ఎంత ఉంది? ఓన్లీ 1 డిజిట్ కాబట్టి by 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 11/9. ఇంకా మనకి క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఇంకొక నెంబర్ తీసుకుందాం. 2.45 బార్. ఇక్కడ నంబర్ మొత్తం తీసుకోవాలండి వితౌట్ ఎనీ డెసిమల్స్. 245 మైనస్ 2 బై రికరింగ్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 99. దెన్ ది ఆన్సర్ ఈజ్ 243/99. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 1.23 బార్. ఇక్కడ
డెసిమల్ పార్ట్లో 3 ఈజ్ ద ఓన్లీ వన్ రికరింగ్, 2 ఇది కూడా డెసిమల్ పార్టే, కానీ దిస్ ఈజ్ నాన్ రికరింగ్. ఇది ఎలా చేయాలంటే 123 మైనస్ ఈ పార్ట్ 12 బై రికరింగ్ పార్ట్ ఇది ఓన్లీ 1 డిజిట్ కాబట్టి 19. అక్కడ నాన్ రికరింగ్ ఉందండి, నాన్ రికరింగ్ ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి 10. మళ్ళీ చెప్తున్నాను, 123 మైనస్ నాన్ రికరింగ్ పార్ట్ 12 బై రికరింగ్ డిజిట్ ఇది ఓన్లీ 1 కాబట్టి 9. నాన్ రికరింగ్ డిజిట్ ఇది ఓన్లీ 1, సో 10. సో ది ఆన్సర్ ఈజ్ నాట్ 200, 111 by 90. ఓకే. మరొక ఎగ్జాంపుల్ కూడా చేస్తున్నాను క్లియర్గా తెలుసుకోవడం కోసం. 4.235. హియర్ 35 ఈజ్ రికరింగ్. దీనికి ఎలాగంటే 4235 మైనస్ నాన్ రికరింగ్ పార్ట్ 42 బై రికరింగ్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి 99. నాన్ రికరింగ్ పార్ట్ ఈజ్ ఓన్లీ 1 digit 0. నౌ ది ఆన్సర్ ఈజ్ 4235 minus 42 by 990. దిస్ ఈజ్ 4193 by 990. ఓకే. అయితే మీకు బాగా అది అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మన రెగ్యులర్ మెథడ్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q, దట్ ఈస్ 3.8 bar. ఇందులో రికరింగ్ సింబల్ ఈజ్ ఓన్లీ 1. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటిని లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3.8 అంటే 888, ఎందుకంటే ఇది ఈజ్ రికరింగ్ అండి. సో ఓన్లీ 1 digit ఈజ్ రికరింగ్, అందుకని దీన్ని 10తో బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం. అంటే 10x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 38.888 అండ్ సో ఆన్. ఈ 10xలో నుంచి ఆ పైన ఉన్నటువంటి ఈ xని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3.888. సబ్ట్రాక్షన్ కనుక చేస్తే 35 వస్తుంది. ఇక్కడ 9x ఈజ్ ఈక్వల్ టు 35. సో x ఈజ్ ఈక్వల్ టు 35 by 9. దీన్ని ఇందాకటి మన షార్ట్ కట్ మెథడ్లో కూడా చూద్దాం ఎలాగొస్తుంది. సే 3.8 bar అంటే మన 38 మైనస్ నాన్ రికరింగ్ పార్ట్ 3 బై రికరింగ్ పార్ట్లో ఓన్లీ 1 digit ఉందండి కాబట్టి 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 3 ఈజ్ 35 by 9. వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇది 0.36 bar. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0.3636 అండ్ సో ఆన్. ఇక్కడ రికరింగ్ పార్ట్లో 2 digits ఉన్నాయి కాబట్టి దీన్ని 100తో మల్టిప్లై చేయాలి ఆన్ బోత్ సైడ్స్. సో 100x ఈజ్ ఈక్వల్ టు 36.3636 అండ్ సో ఆన్. ఇందులో నుంచి పై నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ అప్పుడు ఎంత అవుతుంది 0.3636 అండ్ సో ఆన్. సబ్ట్రాక్షన్ కనుక చేస్తే 99x ఈజ్ ఈక్వల్ టు 36. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 36 by 99. ఓకే. ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. అంటే 0.36 bar. ఇందులో రికరింగ్ డెసిమల్స్ 2 ఉన్నాయండి కాబట్టి ముందు మొత్తం 36 వేసుకుందాం. 36 బై రికరింగ్ డెసిమల్స్ 2 కాబట్టి 2 9s. వెరీ సింపుల్, ఆన్సర్ వచ్చేసింది. ఎందుకంటే సబ్ట్రాక్షన్ చేయడానికి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం
నాన్ రికరింగ్ డెసిమల్ అంటే 3ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, 0 మాత్రం ఉంది. అందుకని సబ్ట్రాక్ట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా 36/99 వేసాం. ఓకే, ఆన్సర్ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ రెగ్యులర్ మెథడు, షార్ట్ కట్ మెథడు నేను 2 సైమల్టేనియస్గా చూపిస్తున్నాను. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు క్విక్ డివిజన్కి మరొక ఎగ్జాంపుల్ చూద్దామండి. రేషనలైజ్ ద డినామినేటర్. డినామినేటర్ రేషనలైజ్ చేయడం ఎలాగా, ఇది కూడా మీరు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నారు. సో ఈ క్విక్ రివిజన్లో కూడా దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కొంత మనం తీసుకుందాం. 1/7 + 4√3 = డినామినేటర్ని ఇది ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ని మనం రేషనలైజ్ చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇది 7 + 4√3 కదా, కాబట్టి దీన్ని 7 - 4√3తో మల్టిప్లై చేయాలి. అంటే 7 + 4√3 × 7 - 4√3. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడాను 7 - 4√3తో మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? న్యూమరేటర్ 7 - 4√3 బై దిస్ ఈజ్ a + b × a - b ఫామ్లో ఉంది. a + b × a - b అంటే a² - b². దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 4√3 బై a² అంటే 7² 49 మైనస్ 4² అంటే 16 ఇంటూ √3² ఈజ్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 4√3 బై 49 మైనస్ 16 3 are 48. 7 - 4√3 బై 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 4√3. సో మీకు క్విక్ రివిజన్లో బాగా అర్థం కావడం కోసమే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు మ్యాథమెటిక్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాస్ అంటే మీరు 9th వెళ్ళొచ్చు లేదా 10th క్లాస్కి వెళ్ళొచ్చు, మీకు క్లాసులో ఇవి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడాను దీన్ని షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.